హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ వీడియో చేయాలా వద్దా అని అయితే నేను చాలా సార్లు ఆలోచించాను. ఎందుకు అనంటే ఇది ఎట్లా తీసుకుంటారు ఈ వీడియో అని అయితే, కానీ మొత్తానికి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యి అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటి అని అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా పూర్తి దాకా చూడండి. నేను ఈ వీడియో ఎవరో ఏదో చెప్పి వినిందైతే చెప్పానన్నమాట. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్, నేను యూట్యూబ్లో 2 ఇయర్స్ నుంచి ఉన్నాను. 2 ఇయర్స్ కంటే ముందు ఇంకొక ఛానల్ కూడా పెట్టాను. అప్పుడు ఒక 3 మంత్స్ అయితే యూట్యూబ్లో ఉన్నాను. మొత్తానికి 2.5 ఇయర్స్ యూట్యూబ్లోనే ఉన్నాను. అలాగే 1 ఇయర్ యూట్యూబ్ గురించి ఆలోచించి యూట్యూబ్ని చేసి మొత్తం నాకు ఎదురైన సిచ్యువేషన్స్, అలాగే నేను విన్న మాటలు, స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి, స్టార్ట్ చేయాలనే ఆలోచన మనకి ఎట్లా వస్తుంది అనేది అయితే మాత్రం క్లియర్గా నా ఎక్స్పీరియన్సెస్తో పాటు నాకు కొద్దిగా మంది తెలుసు, వాళ్ళ మాటలు కూడా మీ ముందుకైతే తెచ్చాను అనమాట. మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి దాకా చూడండి. ఇంకా నా యూట్యూబ్ జర్నీ కూడా అనుకోండి. సింపుల్గా అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. దీనికంటే ముందు 3 ఇయర్స్కి ముందు కూడా నేను ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నాను అని అంటే, నేననే కాదు 95 పీపుల్ ఇట్లనే అనుకుంటారు. యూట్యూబ్ అంటే ఇంట్లోనే ఉండి మనం చేసుకునే వర్క్సే షూట్ చేసి పెట్టేస్తే డబ్బులు వస్తాయి, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసుకోవచ్చు, మనం పిల్లలు ఉన్న వాళ్ళం బయటికి ఎక్కడికి వెళ్ళలేము, కాబట్టి కొంచెం మన ఫ్యామిలీకి సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా యూట్యూబ్ చేయాలి, ఇంట్లోనే ఉంటాం, వాళ్ళు ఇంత డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు ఇంత డబ్బులు తీసుకున్నారు, మనకు అందులో కొంచెం వచ్చినా సరే మనము మన ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది అని అయితే ఎన్నో ఆలోచనలతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే నేను కూడా అవన్నీ ఆలోచించే యూట్యూబ్ అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకటి స్టార్ట్ చేశాను. స్మార్ట్ సంధ్య అనే ఛానల్ ఫస్ట్ నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయంగానే నేను చేసిన మిస్టేక్ ఏంది అని అంటే, నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళకి, అట్లానే మా ఫ్యామిలీకి, వీళ్ళందరికీ చెప్పడం అనమాట. వాళ్ళకి లింకులు పంపించడం, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడము, అట్లానే మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు సబ్స్క్రైబ్ చేయడము, 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలనుకోవడము, ఈ మైండ్ సెట్ అనమాట. 3 ఇయర్స్ అంటే ఈ ఛానల్ కంటే ముందు ఛానల్ ఉన్నప్పుడు ఇది ఇట్లనే ఆలోచించాము. అస్సలు ఆలోచించలేదన్నమాట. నెగిటివ్ వైపు అసలు ఆలోచించలేదు, పాజిటివ్ వైపు మాత్రమే ఆలోచించాము. అట్లా బాగానే ఉంది. 150 సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ అయ్యారు. మా ఫ్యామిలీ వరకు అందరూ, మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళందరూ కావాల్సి ఒక 150 మెంబర్స్ అయితే అయ్యారు. 150 మెంబర్స్ అయ్యేంత దాకా ఓకే. తర్వాత నాకు అర్థమైందనమాట, మన ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే, మనం యూట్యూబ్ మనకు కూడా కొత్తనే, మనం కూడా వచ్చి దిగుంటాము. మన ఫ్యామిలీ వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళకి అసలే యూట్యూబ్ గురించి తెలిసిండదు. మనం ఏదో లింక్ పంపించాము కాబట్టి అట్లా క్లిక్ చేసి చూసింటారు. ఆ క్లిక్ చేసి చూసేటప్పుడే ఎన్ని క్వశ్చన్స్ వేస్తారంటే, అంటే మన ఫ్యామిలీలో అందరూ మనకి సపోర్ట్ చేస్తారని కాదు కదా, అందరికీ మనకి యూట్యూబ్ గురించి తెలుసు, యూట్యూబ్లో డబ్బులు వస్తాయని అయితే అందరికీ తెలియదు కదా. మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మీ అమ్మాయి కసుగొట్టేది చూపిస్తుంది, మీ అమ్మాయి అది చేసేది చూపిస్తుంది, మీ అమ్మాయి వాళ్ళు మంచిగా వంటలు. మనం ఏమనుకుంటాము, ఖచ్చితంగా యూట్యూబ్లో కుకింగ్ చేయాలి, అందులో రోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి, అందుకోసమైనా మనం సపరేట్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసి మరి అప్లోడ్ చేస్తాము. మనకి అవసరం లేనివైనా కొన్ని చేసి తిని మనమే తింటాము, కానీ చేసుకొని వీడియో షూటింగ్ కోసం అయితే మాత్రం చేస్తామన్నమాట. వాళ్ళేమో అది తింటున్నారు, ఇది తింటున్నారు, వాళ్ళకి ఏమైంది, ఇట్లాంటి మాటలు అనమాట. ఇట్లాంటివి నాకు వచ్చాయి. మెయిన్గా అందరికి వస్తాయని అయితే నాకు తెలియదు, నాకు వచ్చాయి. ఇంకా నాకు అవన్నీ వినేసరికి కొద్దిగా ఇరిటేట్ అనిపించింది, ఎందుకో నచ్చలేదు అనమాట. నా సరౌండింగ్ పీపుల్కి నేను చెప్పి చాలా తప్పు చేశాను అనిపించింది. అంత దాకా ఓకే, బాగుంది. అయినా అట్లా అనిపించినా సరే నేనైతే యూట్యూబ్ ఆపలేదులేండి. కొద్దిగా రన్ చేసి వీడియోస్ అయితే డైలీ పెట్టేదాన్ని. మాకు ఒక షాప్ ఉంటుంది, పెడుతూ నాకు ఆ షాప్ అని కొద్దిగా వచ్చిందనమాట. మ్యారేజెస్ సీజన్ రావడం, మళ్ళీ కొద్దిగా బ్రేక్ తీసుకోవడము, ఒక 2 మంత్స్ అయితే బ్రేక్ తీసుకున్నాను. 2 మంత్స్ బ్రేక్ తీసుకునేసరికి ఏమైంది అని అంటే,
ఆ ఛానల్ గురించి నేనైతే ఫస్ట్ చెప్తున్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను చూడండి, ఆ ఛానల్ గురించి అయితే చెప్తున్నాను. 2 మంత్స్ బ్రేక్ తీసుకునేసరికి ఏమైంది అనంటే, ఏంటి అంటే బయటికి వెళ్తే ఎట్లా ఉంటున్నాయంటే మాటలు, నువ్వు అంటే అంత మన సరౌండింగ్స్ మన రిలేటివ్స్‌కే కదా మేము చెప్పింది. నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా అనైతే ఏలు పెట్టి గుచ్చి గుచ్చి చూపిస్తున్నట్టు అనిపించిందనమాట నాకెందుకో ఆ మాటలు. యూట్యూబ్‌లో సక్సెస్ అయిన తర్వాత అనడం వేరు. యూట్యూబ్‌కి ఏమి సక్సెస్ కాకపోయినా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ రాకపోయినా, స్టార్టింగ్ 150, 200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు సమస్యలనమాట ఇవన్నీ. గ్యారంటీ ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారేమో. 90% మందైతే ఇవన్నీ ఎదుర్కొనే ఉంటారు. అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, ఆ అమ్మాయి అది చూసి అంటే మన వెనకాలే అంటారనమాట అది. అది కూడా నాకు అస్సలు తీసుకోవాలనిపించలేదు. ఇంకొకటి ఏంది అంటే, మనకి వ్యూస్ వచ్చేవి అంటే మనకి 150, 200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైనా 200 వ్యూస్ వచ్చేవి. కానీ యావరేజ్ డ్యూరేషన్ ఎట్లా ఉండేది అంటే, నేను ఒక 10 మినిట్స్ వీడియో పెడితే 1 మినిట్ మాత్రమే, 2 మినిట్స్ మాత్రమే చూసేవాళ్ళనమాట. ఆ 2 మినిట్స్‌లో కూడా ఇంకెందుకు ఎక్కువ చూడరు అంటే, మళ్ళీ వాళ్ళు ఒకవేళ చూస్తే మనం ఎక్కడో బాగుపడిపోతామేమో అనే ఫీలింగ్ మన వాళ్ళది ఉంటుంది. గ్యారంటీగా ఉంటుందండి. ఉండదనైతే నేను అస్సలు చెప్పను. డెఫినెట్‌గా ఉంటదనమాట. ఇంకా నాకిది ఇట్లా అవ్వదు అనేసి మధ్యలో అయితే ఆ మాటలకి ఆపేసాను నేను అప్పటికైతే మాత్రము. ఇంకా ఆపేసి ఒక 1 ఇయర్ గ్యాప్ అయితే తీసుకున్నాను. 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. 1 ఇయర్‌లో బాగా ఆలోచించాననమాట. ఒక్కటైతే చెప్తున్నాను, మీకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఒక్కసారి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి దిగారంటే ఖచ్చితంగా మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నాను అంటే, మనము 200, 150 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు మనని వదిలిపెట్టారనమాట. మనం ఏదో ఒక పెద్ద నింద వేసినట్టు మాట్లాడతారు. అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, అమ్మాయి యూట్యూబ్ అమ్మాయి అనేటట్టు మాట్లాడతారు. ఒక్కసారి దానిలో దిగామంటే ఖచ్చితంగా దాన్ని పడుతో లేస్తో మనకిష్టం ఉండో మన ఫ్యామిలీ కోసమో ఇంకా ఖచ్చితంగా చేయండి. ఎందుకనంటే చేయకపోతే మాత్రం బాగా ఆలోచించుకోండి. చాలా మాటలు ఉంటాయి. సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు అంత తొందరగా రారు. ఒక్కసారి దిగితే మాత్రం అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదు. గివ్ అప్ ఇచ్చినా సరే నీ ఫ్యామిలీ నిన్ను గివ్ అప్ ఇవ్వనివ్వదు. నీకు అంటే ఆల్రెడీ నువ్వు ఒకవేళ గివ్ అప్ ఇచ్చి నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం నువ్వు యూట్యూబ్ ఆపేసినా సరే, నీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు అసలు నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరనమాట. అమ్మాయి యూట్యూబ్ అమ్మాయి. ఈ మాటలు మనం సక్సెస్ అయిన తర్వాత వింటే హ్యాపీ అనిపిస్తది. మనం ఒకవేళ గివ్ అప్ ఇచ్చిన తర్వాత వింటే ఏంటి పరిస్థితి? అసలు అది ఎట్లా తీసుకుంటాం అనేది బాగా ఆలోచించండి. అది బాగా ఆలోచించండి. ఈ మాట నేను చిన్నదే గానీ చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకు అనంటే నేను అది చాలా ఫేస్ చేశాను. ఆ 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను కదా, ఆ 1 ఇయర్‌లో నాకు అస్సలు అదొక ఇరిటేషన్ అనిపించిందనమాట. ప్రతి ఒక్కరి నోట్లలో అట్లా విని నాకు అదొక కంపరం అనిపించింది చెప్పాలంటే. అదైతే పక్కా యూట్యూబ్‌లో దిగితే మాత్రం అది వదలకండి. ఇంక అది ఏమైనా అది మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసినా, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా మీరు దిగారంటే మాత్రం అది చేయండి. మీరు ఒకవేళ మధ్యలోనే ఆపేస్తే మాత్రం ఈ సమాజం ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇదైతే బాగా చెప్తాను. యూట్యూబ్‌లో ఎవ్వరు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. ఎందుకనంటే నాలాగే చాలామంది దీని గురించి ఫేస్ చేస్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది. నేను కూడా మెయిన్‌గా ఫేస్ చేశాను. యూట్యూబ్‌లో దిగారంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తది. ఏదో ఒక రోజు వస్తది. 1 ఇయర్‌కి వస్తదో, 2 ఇయర్స్‌కి వస్తదో, 4 ఇయర్స్‌కి వస్తదో కానీ వస్తది. కానీ ఆపకండి. ఇదైతే బాగా చెప్తున్నా. నెక్స్ట్ సెకండ్ స్టెప్, నేను ఆ 1 ఇయర్ గ్యాప్‌లో ఇంకా నాకు అర్థమైపోయిందనమాట. సేమ్ ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్పానో అట్లా. నేను ఆల్రెడీ దిగేశాను. నేను అందరికీ యూట్యూబ్ చేసే అమ్మాయిననైతే తెలిసింది. ఇంకా నేను ఎక్కడ పోయినా నన్ను అదే దాంతోనే గుర్తుపడతారు. అదే దాంతోనే గుచ్చి చూపిస్తారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళని ఈజీగా గుచ్చి చూపిస్తారనమాట. పాస్ అయిన వాళ్ళనన్నా పట్టించుకోరు. కానీ మేము ఫెయిల్ అయ్యి మధ్యలో ఉంటాం చూడండి, వాళ్ళని ఇంకా పదే గుచ్చి చూపిస్తారు. అది బాగా అర్థమైంది. ఇంకా అందుకు నేను ఆల్రెడీ నాకు తెలుసో తెలియకో నా ఫ్యామిలీ కోసం నేను దిగాలనుకున్నాను, దిగాను. కానీ ఇంకా ఇప్పుడైతే మాత్రం సమాజం కోసమే దిగాలి అనిపించింది. అట్లా చాలా డేస్ అనుకున్నాను. తర్వాతకి ఆలోచించాననమాట, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఈసారైతే మాత్రం ఈ ఛానల్‌ని ఇంకా 1 ఇయర్ గ్యాప్‌లో అయితే మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరికీ చెప్పొద్దు.
నాకే, నా హస్బెండ్‌కి అంతే. ఇంకా ఎవ్వరికీ తెలీదు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే 2 ఇయర్స్ బ్యాకు నేనే ఈ సెల్ తీసుకొని, నేను నా హస్బెండ్ ఇంక మేమే క్రియేట్ చేసుకొని 'తాండాలో తెలుగమ్మాయి' అనే ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసేదాన్ని. అప్లోడ్ చేసేదాన్ని. ఈ ఛానల్ ఏంటి ఎట్లా అనుకునేదాన్ని అంటే, నా వల్ల నేను దిగాను, సమాజం కోసం దిగాను, అంటే వాళ్ళనే మాటల కోసం నేను దిగాను. కానీ నా వీడియో చూస్తుండే వాళ్ళకి చాలా స్పీడ్‌గా చెప్పాలి మాటలు. అంటే ఈ కాలంలో 1 మినిట్ వీడియోని స్క్రోల్ చేస్తాం కదండీ! ఎవరైనా ఒకటే సడన్‌గా స్క్రోల్ చేస్తాము. ఆ కొద్దిగా వీడియో అయినా సరే నాకు వీలైనంత దాకా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలా, ఎక్కువ చెప్పాలి అని అయితే బాగా ఆలోచించాను. అందుకు నా వీడియోస్‌లో మీకు చూస్తే అర్థమవుతది. 'తాండాలో తెలుగమ్మాయి' ఈ ఛానల్‌లోనే స్టార్టింగ్‌లో స్పీడ్‌గా ఉంటదనమాట నా వాయిస్. అప్పుడు నా మైండ్ ఎట్లా ఉండేది అనంటే ఆహ్, తొందరగా అంటే స్పీడ్‌గా చెప్పినా సరే అర్థమయ్యేటట్టే చెప్పేదాన్ని. కానీ ఎక్కువ కంటెంట్ వెళ్ళాలి. నా వల్ల యూజ్ ఉండాలి. అంటే నేను చేసే వీడియోస్ వల్ల వాళ్ళు ఎంతో అంత ఊ వాళ్ళకి తెలుసుకోవాలి. నాకు తెలిసినది మొత్తం గ్యాదర్ చేసుకొని మరి చెప్పేదాన్ని. తెలియనివి అడిగి మరి తెలుసుకొని చెప్పేదాన్ని. హెల్త్ గురించి చెప్పేదాన్ని. నేను నా పిల్లలతో ఎట్లా ఉంటాను అనే దాని గురించి చెప్పేదాన్ని. అట్లా నాకు 1½ మంత్ కల్లా 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చేసేదాన్ని. రోజుకి 2 వీడియోస్ చేసేదాన్ని. అట్లానే 1 వీడియో చేసేదాన్ని, 2 షార్ట్స్ చేసేదాన్ని. ఇట్లా రన్ అవుతూ ఉంది. హ్యాపీగా 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 1K కేక్ గూడా కోసాం మన ఛానల్‌లోనే. అది గూడా హ్యాపీ. అంత హ్యాపీ అయిపోయింది. ఇంకా 1 మంత్, 1½ మంత్ కల్లా నాకు 1K సబ్స్క్రైబర్స్ రావడము. తర్వాత నేను ఒక టెంపుల్‌కి వెళ్ళి ఒక మెహందీ వీడియో అయితే పెట్టాను. ఒరిజినల్‌గా నాకు అనిపించిన ఫీలింగు అలాగే చాలా కోపము వచ్చిందనమాట నాకు ఆ మెహందీ వీడియో షార్టు. అక్కడ టెంపుల్ దగ్గర దాని గురించి ఒకటి పెట్టాను. ఆ వీడియో మన ఛానల్‌లో టర్న్ అవుట్ అయిపోయిందనమాట. ఆ వీడియో అరౌండ్ 4.4 మిలియన్స్ అయితే వెళ్ళింది. 1 డేలోనే 3000 సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. అంటే 1K ఉన్న వీడియో కాస్త 4K అయిపోయి, అంటే 1K ఉన్న సబ్స్క్రైబర్స్ కాస్త 4K అయిపోయారు. ఆ 4K అయిపోయిన తర్వాత ఆ వీడియో వల్ల నెక్స్ట్ ఇంకా 2K అనమాట. 6500 అరౌండ్ మధ్యలో ఉన్నారు మన ఛానల్‌లో ఇప్పుడైతే మాత్రము. ఆ 2K కావడానికి కూడా నాకేం పెద్ద టైం పట్టలేదు. అరౌండ్ ఒక 1 మంత్ కూడా పట్టలేదనమాట. మొత్తానికి ఒక 4 మంత్స్ నేను కంటిన్యూ చేశాను. 4 మంత్స్‌లోన 6000 సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ మొత్తం అన్నీ అయిపోయాయి. అంతా బాగుంది. ఇంక ఇప్పుడు మొత్తానికి మానిటైజేషన్ సమస్య. మానిటైజేషన్‌కొచ్చేసరికి నేను మా పిన్ కోడ్ తప్పివ్వడము, అది మధ్యలోనే మానిటైజేషన్ ఆగిపోవడము, మళ్ళీ మొదటికే వచ్చింది కదా అనుకోవడము. ఇట్లా కొన్ని డేస్ అయితే మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇవ్వలేదు. అంటే మానిటైజేషన్ అయ్యేంత దాకా ఇంట్లో వద్దన్నాడనమాట. అంటే ఇది మధ్యలో అవుతుందో అవ్వదో, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, వద్దు ఇంకే వీడియోస్ ఇప్పుడు, ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెయ్యి అనే క్వెషన్ అయితే మధ్యలోకొచ్చింది. సరేలే, ఇంక నాకు అప్పుడు ఒక గ్రిప్ వచ్చిందనమాట. నా సబ్స్క్రైబర్స్ నాకు ఎప్పటికీ ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారు, చూస్తారు, నా ఛానల్ నాకుంది అనే ఒక ధైర్యం అయితే నాకుంది. కానీ ఇంట్లో వాళ్ళ మాటలు కూడా కొద్దిగా కట్టుబడి సరేలే అని అయితే మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చాను. ఆ గ్యాప్ ఇచ్చే టైంలోనే నెక్స్ట్ నేను యూట్యూబ్‌లో ఏం చేయాలి అని అయితే ఆలోచించాననమాట. మెయిన్‌గా చాలా ఆలోచించాను దీని గురించి అయితే మాత్రం. యూట్యూబ్‌లో రన్ చేసే వాళ్ళకి మొత్తానికి నాకైతే మాత్రం మళ్ళీ మానిటైజేషన్ అప్రూవల్ అయిపోయింది. అంతా అయిపోయింది ఇప్పటికైతే. ఇప్పటికైతే ఆ సమస్య మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మీ దగ్గరికి బిజినెస్ అని కూడా వచ్చాను. ఈ బిజినెస్ గురించి కూడా నేను చాలా ఆలోచించానండి. అంత ఈజీగా వచ్చేసి పెట్టేయలేదు నేను. ఏదైనా సరే నేను యూట్యూబ్‌లో ఫస్ట్‌లో ఏమనుకున్నాను, నా వల్ల యూజ్ ఉండాలి, అంటే నా వీడియోస్ వల్ల వాళ్ళు ఎంతో అంత తెలుసుకోవాలి అనేది ఎట్లా అనుకున్నానో సేమ్ ఈ బిజినెస్ గురించి కూడా ఇంతే. నేను ఆలోచించింది ఎంత క్వాలిటీ ఇవ్వాలి, అలాగే ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించి ఈ బిజినెస్‌లోకి అయితే సంధ్య హోమ్లీ ఫుడ్స్ అని పెట్టాననమాట. అంటే మన దాంట్లో మిల్లెట్స్ లడ్డూసు, అలాగే
హెల్తీ హెల్తీ స్నాక్స్, హెల్తీ లడ్డూస్, అలాగే స్ప్రౌటర్, రాగి పౌడరు ఇట్లాంటివన్నీ స్ప్రౌటింగ్ చేసినవన్నీ మన దాంట్లో పౌడర్స్ అయితే దొరుకుతాయి. హెల్తీ వేలో వెళ్ళాలి అనుకున్నాను. నేను నా పిల్లలకైతే ఎట్లా ఇస్తానో అట్లాగే నేను సేల్ చేయాలనుకున్నాను. అలాగే సేల్ చేస్తున్నాను. సరిపోయింది. ఇక్కడికైతే బాగుంది. ఈ బిజినెస్లో కూడా చాలా మిస్టేక్స్ అయితే చేసుకున్నాను. చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను. అలాగే కొన్ని డేస్ ఒక 5 డేస్ 6 డేస్ నుంచి ఈ బిజినెస్ నంబర్ కూడా ఆఫ్ చేసే పెట్టాను అనమాట. ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు కాల్స్ చేయడానికి లేనట్టు పెట్టాను దీన్ని కూడా. ఎందుకు అనేది అయితే ఈ బిజినెస్ గురించి కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడైనా. ఇంక ఇప్పుడైతే యూట్యూబ్ గురించి చెప్తున్నా కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత వదలకూడదనే. స్టార్ట్ చెయ్యని వాళ్ళైతే మాత్రం చెప్తున్నాను, ఒకటికి 10 సార్లు ఆలోచించండి. స్టార్ట్ చేసిన తర్వాత అంత ఈజీగా ఉండదు. అసలు ఒక్కొక్కసారి ఒక వీడియోకి 1 వ్యూ కూడా రాదు చాలా సార్లు. మీరు ఎన్ని సార్లు యూట్యూబ్‌లోకి వచ్చి దాన్ని స్టూడియోని ఎన్ని సార్లు ఇట్లా కిందికని స్క్రోల్ చేసి ఎంత చూసినా సరే అది వ్యూ పెరగదు. అప్పుడొస్తుంది చూడండి డిప్రెషను. అటు ఇటు డిప్రెషన్ రాదు. అనుకునే వాళ్ళు చూసినా అది ఎంత వెళ్ళదు. ఒకవేళ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా నువ్వు చూడాలి, నా సక్సెస్ ఎట్లుందో, నాకు సక్సెస్ వస్తుందో లేదో నేను చూడాలి అనుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తాను. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకి, మీ హస్బెండ్‌కి, పెళ్లి కాని వాళ్ళకైతే మాత్రం, మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మాత్రం మీకి, మీ పేరెంట్స్‌కి మాత్రమే తెలియాలి. ఇంకెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. అట్లా తెలియకపోతే మీరు చేయగలుగుతారా లేదా అనేదైతే మీకు 1 మంత్‌కంతా మీకు అర్థమవుతది. ఆ 1 మంత్‌లోనే మీరు క్విట్ కావచ్చు. లేదా మీరు మీ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కోసం కావాలి అనుకుంటే వాళ్ళు ఎంతమంది అవ్వరు. వాళ్ళు 100 మహా అయితే 200 మధ్యలోనే వాళ్ళు మీ ఫ్యామిలీ మొత్తం అయిపోతారు. వాళ్ళైనా సరే చూస్తారా, మీకు 50 మెంబర్స్ మీ మీద ప్రేమ ఉండి చూసినా సరే ఇంకొక 50 మెంబర్స్ మీ మీద కుళ్ళుతోనే చూస్తారు. మీరు ఒకవేళ వ్యూ వాళ్ళకి మీకు పెరిగినా సరే మీరెక్కడ బాగుపడిపోతారో అనే ఒక ఉద్దేశంతోనే చూస్తారు. అందుకు మీ ఫ్యామిలీకి అంటే మీకి, నీ హస్బెండ్‌కి లేదా నీ పేరెంట్స్‌కి మాత్రమే తెలియాలి. ఇంకెవ్వరికీ అవసరం లేదు. తెలియకుండా స్టార్ట్ చేసుకొని మీరు మీకు మీరు టెస్ట్ చేసుకోండి. 1 మంత్ ప్రతిరోజు 1 మంత్ పెట్టుకోండి మీ టార్గెట్. అంటే మనం పెట్టేది పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో కదా. ఎట్లా అయినా మీ రిలేటివ్స్‌కి రీచ్ అవ్వచ్చు కదా అనుకోవచ్చు మీరు. అయితే మనం ఏం చెప్పలేము. మేబీ అంత దాకైతే వెళ్ళదు. అంత తొందరగా మన ఫ్యామిలీస్ వాళ్ళకైతే రీచ్ అవ్వదు. నాకైతే మాత్రం మా సిస్టర్ కూడా నేను చెప్పలేదు. అస్సలు చెప్పలేదు. నేను రోజు మా సిస్టర్‌తో హాఫ్ అన్ అవర్ అయినా ఫోన్ మాట్లాడతాను. అయినా మా సిస్టర్ కూడా చెప్పలేదు. మా సిస్టర్ నా నెగెటివ్ కోరుకుంటాదా అంటే అస్సలు కాదు. నా పాజిటివే కోరుకుంటది. కానీ యూట్యూబ్ అనేది నా పర్సనల్ అనుకున్నాననమాట నేను. అంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బ తిన్నాను కాబట్టి యూట్యూబ్ అనేది నా పర్సనల్. ఇంకెవ్వరికీ వద్దు అనైతే అనుకోని నా సిస్టర్ కూడా నేను చెప్పలేదు. తర్వాత ఒక 1K ఆ సబ్స్క్రైబర్స్ వెళ్ళిన తర్వాత మా అక్కకి ఆల్రెడీ అది వెళ్ళేసి చూసింది. అది వేరే మ్యాటరు. కానీ నేనైతే చెప్పలేదు. వీలైనంత దాకా చెప్పకండి. చెప్తే అసలు యూట్యూబ్‌లో మీరు ప్రశాంతంగా వీడియోస్ చేసుకోలేరు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు నా వీడియో చూస్తారు కదా, వీళ్ళు నా వీడియో చూస్తారు కదా, ఇదే ఒక మైండ్ స్క్రోల్ అవుతదనమాట. అదే ఎవ్వరు మన వీడియోస్ చూడకపోతే మనకి నచ్చినట్టు మనం వీడియోస్ చేస్తాం. మనకి నచ్చినవి మనం తీస్తాం. మనకు అనిపించినవి మనం మాట్లాడతాం. మనలా మనం ఉంటాం. అదే వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటే అట్లా మనం ఉండలేం. అందుకోసమైతే మాత్రం మ్యాక్సిమం ఎవ్వరికీ చెప్పకండి. మీకు మీరు టెస్ట్ చేసుకోవాలి. మేము యూట్యూబ్ చేయాలి అనుకుంటే మీకు 1 మంత్‌కంతా అర్థమైపోతది. మీరు డైలీ వీడియోస్ పెట్టగలుగుతామా లేదా అనైతే మీకు అర్థమైపోతది. 1 డే నుంచి 1 మంత్ దాకా ప్రతిరోజు వీడియో పెడతా నేను అనుకోండి. వీడియో స్టార్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరికీ చెప్పకండి. అది మీకు ఎన్ని వ్యూస్ వస్తాయనైతే మీరు చూసుకోండి. అలాగే మీరు చేయగలుగుతారా లేరా అనేది చూసుకోండి. ఒక 15 డేస్ దాకా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇంకొక 15 డేస్ వాళ్ళకి అంటే జనాలు ఎట్లాంటివి నచ్చుతాయి, వాళ్ళకి ఎట్లాంటి కంటెంట్ అయితే యూజ్ అవుతది, ఎట్లాంటి కంటెంట్ మ్యాక్సిమం యూజ్ అయ్యేటట్టే చేయండి. ఎట్లాంటి కంటెంట్ అయితే ముందుకు పోతది, జనాలకి ఎట్లాంటి వీడియోస్ ఏ గుడ్ క్వాలిటీ వీడియోస్ పెడితే వాళ్ళకి నచ్చుతదనైతే ఒకటికి 10 సార్లు ఆలోచించి నెక్స్ట్ వెళ్ళడమే. అట్లా 1 మంత్ మీకు మీరు టెస్ట్ చేసుకోండి తప్ప ఫ్యామిలీస్‌కి చెప్పకండి. నేను పదే చెప్తున్నాను. ఎందుకు అనంటే చాలా ఫేస్ చేశాను. నేను విన్నాను గూడా. ఇంకంతే. నాకైతే ఇంత దాకా బాగా
ఫేస్ చేసినవైతే నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఇంత దాకా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకేమనిపించింది ఈ వీడియో గురించి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంత దాకా చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి.